ప్రైజ్ ది లార్డ్. పిల్లరా, ఈ యొక్క ఉదయకాల సమయంలో దీని వాక్యాన్ని చదువుకుందాం. ఎజ్రా గ్రంథము 8వ అధ్యాయం 23వ వచనం. ఎజ్రా 8:23. మేము ఉపవాసం ఉండి ఆ సంగతిని బట్టి మా దేవుణ్ణి వేడుకొనగా ఆయన మా మనవిని అంగీకరించెను. So we fasted and besought our God for this, and he was entreated of us. యేసు ప్రభువారి అతి శ్రేష్టమైన నామములో పిల్లరా మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. మరి యొక్క నూతన ఉదయకాల సమయాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లించుకుందాం. పిల్లరా, మన దేవుడు ప్రార్థన ఆలకించే దేవుడు. చూడండి, ఇక్కడ ఎజ్రా ఒక గొప్ప ప్రయాణం ఉంది. ఆ ప్రయాణంలో దేవుని యొక్క సహాయం కొరకు వేడుకుంటున్నాడు. వాస్తవానికి ఆ యొక్క రాజును కూడా అడగాలని ఆశపడ్డాడు, కానీ అంటున్నాడు, మా దేవుడు మమ్మల్ని సంరక్షిస్తాడు, కాపాడుతాడు, మా ప్రాణాల్లో తోడుగా ఉంటాడు, రక్షిస్తాడు, ఎందుకంటే ఆయన మా యొక్క రక్షకుడు అని పిల్లరా నమ్మకంతో రాజు యొక్క రక్షణ కంటే దేవుని రక్షణ శ్రేష్టమైనదని గ్రహించి ఉపవాసం ఉండి దేవుని యొక్క రక్షణ కాపుదల కొరకు ప్రార్థన చేస్తున్నాడు. అమ్మాయ్యా, ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క రక్షణ కాపుదల ఎంత గొప్పది. కాబట్టి ఉదయకాలం లేచి దేవుని ఎదుట సాగిలపడి దేవుని యొక్క రక్షణ కొరకు, ఆయన కాపుదల కొరకు, ఆయన భద్రత కొరకు, ఆయన నడిపింపు కొరకు అడుగుదాం. దేవుడు సహాయపడతాడు. ఆయన మన ప్రార్థన వినే దేవుడు. ఆయన మన ప్రార్థనకు జవాబిచ్చే దేవుడు. తగిన సమయంలో సహాయం చేసే దేవుడు. అన్ని సమయాల్లో ఆదుకునే నాథుడు. మన జీవితాలు ఎరిగినటువంటి వాడు. ఇలాంటి శ్రేష్టమైన దేవుని యొక్క చేతిలో మనకి జీవితాన్ని పెట్టి, దేవా ఇది నన్ను నడిపించు, సర్వసత్యంలోనికి నడిపించు, మీ జ్ఞానంతో నింపు అని పిల్లరా ప్రారంభించినట్లయితే దేవుని యొక్క సన్నిధి, దేవుని యొక్క కాపుదల మన యొక్క ప్రతి ఒక్క పనిలో, మనం చేసే దాంట్లో మనతో ఉంటుంది అనే సత్యాన్ని జ్ఞాపకం చేస్తూ అలాంటి కృప మనందరికీ దేవుడు దయచేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ధమైన దేవా, మరికి నూతన ఉదయకాల సమయాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఎజ్రా ప్రభా దేవుని యొక్క మందిరం కట్టడానికి ప్రాణమైనాడు. ప్రభా మరి దేవుని యొక్క కాపుదల కొరకు ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు మీరు ఆ ప్రార్థన అంగీకరించినారు. ఈ ఉదయకాల సమయంలో మీ కాపుదల, మీ సంరక్షణ, మీ నడిపింపు మాకు కావాలి. అప్పుడే మేము చేసిన పనిలో జయం చూస్తాం, సమాధానం కలిగి ఉంటాం. అంతకంటే ముఖ్యంగా మీ యొక్క కార్యములు మా జీవితాల్లో పరిపూర్ణంగా చూస్తాం. అలాంటి ప్రార్థన విశ్వాసము మాకు, మా కుటుంబాలకు దయచేయమని మరొకసారి ప్రార్థన ఆలకించే దేవుడవు. అందును బట్టి కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ ఏ విషయంలో మా ప్రియులు ఉదయకాల సమయంలో మీతో సాగిలు పడుతున్నారో ప్రభా, వారి ప్రార్థన మీరు విని తగిన సమయంలో వారికి ప్రభా నెమ్మది, శాంతి, సమాధానం దయచేయమని వాళ్ళు మీ చేతిగా అప్పగించుకుంటూ యేసు ప్రభువా మీకు ఉన్నతమైనటువంటి శిలువ ప్రాణం బట్టి కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ మీ భద్రత, కాపుదల ప్రతి ఒక్క జీవితాల్లో, కుటుంబాల్లో ఉంచమని యేసయ్య అతి పరిశుద్ధమైన నామమును బట్టి ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమెన్. God bless you all. Dear brothers and sisters, greetings in the precious name of our Lord and Savior Jesus Christ. We read in this morning from Ezra chapter 8 and verse 23. The people fasted and prayed to God for help and protection, and he answered their prayer. This shows their trust in God rather than human help, and highlights God's faithfulness in responding to sincere prayer. So my friends, let us seek God's help. Let us pray. His protection is much more than any protection that we could get from the earth. Amen.